యేసు నామంలో మీ అందరికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మనం ప్రేయర్ స్టార్ట్ చేసుకుందాము. మన మధ్యలో శాంతమ్మ సిస్టరు ప్రార్థన చేస్తారు. స్వరాజ్ బ్రదర్ పాట పాడతారు. సిస్టర్ ప్రార్థన చేయండి సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనతో ఈ మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం 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 ప్రభువా, మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, దేవాతి దేవ, రాజాతి రాజా, నీకే వందనాలయ్యా. కోట్ల కోట్ల దూతలందరూ ప్రభా నేను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిగానం చేయబడుచున్న దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం తండ్రి, నీ పాదపీఠం దగ్గర మొరపెడుతున్నాం ప్రభా పరిశుద్ధుడా. యేసు ప్రభా, ఈ ఆన్లైన్ లో ప్రార్థనలో మేము కూడి ఉన్నాము నాయన. నీకే వందనాలు తండ్రి. ఈ యొక్క ధన్యత మా అందరికి ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభా, వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. యేసయ్యా, నీకే వందనాలు అయినా. వాక్యం చెప్పే వాళ్ళ మీరుండి మాట్లాడండి పరిశుద్ధుడా. నీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి తండ్రి. పరిశుద్ధుడా, నీకే వందనాలు నాయన. నీ పర్లోక మర్మాలు మాకు బయలుపరచండి నాయన. పరిశుద్ధుడా, ఇంకా ఆత్మీయ లోతుకు మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు ప్రభువా. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. దయగలిగిన మా తండ్రి, నీకే స్తోత్రాలు. ఈ యొక్క దినాన్ని ప్రభా, ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచినారు ప్రభా, నీకే వందనాలు నాయన. యేసు ప్రభా, నీకే స్తోత్రం. మీ ఆన్లైన్ ఆరాధనలు అంతట్లో మీ ఆత్మ నడిపింపు దయచేయండి. ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి. యేసయ్యా, నీకే వందనాలు. ఇంకా అందరూ జాయిన్ అయ్యే కృప దయచేయండి. టైంకు ప్రభా జాయిన్ అయ్యే కృప దయచేయండి. ప్రతి సైతం ఆటంకాలు శోధనలు కొట్టివేయండి ప్రభా. యేసు ప్రభా, ప్రార్థన అంశాల్లో కూడా మీరు ఉండండి. యేసు ప్రభా, ప్రతి ఒక్కరి సమస్యలు కూడా మీరు తీర్చండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచండి. యేసు ప్రభా, నీకే వందనాలు నాయన. నీకే ప్రభా స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధ ఈ ఆరాధన అంతట్లో మీరే తోడుని నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. స్వరాజ్ బ్రదర్ మీరు పాట పాడండి. స్వరాజ్ బ్రదర్. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు పాట పాడండి. పాడుతున్నానా? ఒక్క నిమిషం. వాయిస్ ఓకే? ఓకే బ్రదర్. ఓకేనా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. దయచేసి మనము స్తుతిస్తూ దేవుని మహిమపరుద్దాం. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. తండ్రి దేవా, ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వ నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, ఆనందమా, నీ వడిలో
నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవు నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, జుంటి తేన కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, జుంటి తేన కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వ నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీవుంటే నాకు చాలు. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ రైట్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి. ఈ సాయంత్రకాలపు ఆన్లైన్ సర్వీస్ లో నాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకై దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ కూడి వచ్చిన అందరిని బట్టి కూడా దేవుడి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మనం వాక్య ధ్యానంలోకి వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థనతోటి మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధుడవు, మహాగణుడవు, సర్వశక్తిమంతుడవు, సార్వభౌముడవు, సర్వాధికారి నాయన గొప్ప దేవ యేసయ్య, ఈ సాయంత్రకాల సమయం మందు ప్రభ మాకు ఇచ్చిన ఈ సమయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభ నా తండ్రి, నీ సన్నిధిలో ప్రభ నా తండ్రి నీ ఘనతను మహాత్మ్యమును ప్రభ మేము ధ్యానించుటకు ప్రభ మాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ ఆన్లైన్ లో వచ్చిన ప్రతి బిడ్డను ప్రభ మీరు కాపాడండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రభ నా చెప్పనైన వాక్యం బట్టి ప్రభ నీకు కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. పరిశుద్ధాత్మ తండ్రి మాకు సహాయం చేయమని, విన్న వారందరినీ బలపరచమని ప్రభనతని ఈ కూడిక అంతట్లో మీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఓకే, ఈరోజు నేను వాక్యం ప్రిపేర్ అయింది సండే కోసం, కానీ నాకు ఈరోజు దేవుడు అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని బట్టి దేవుడికే సంపూర్ణంగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇక వాక్యంని నేను ధ్యానించాలనుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ నాకు ప్రేరేపణ పొద్దు నుంచి, ఆయన ఒక్కడే దేవుడు. ఎందుకంటే నేను ఈ ఫెస్టివల్ సీజన్ లో చాలా కొంచెం రెస్ట్లెస్ అయిపోయినా. నేను ఈ సౌండ్స్, ఈ డీజేలు ఇవన్నిటిలో ప్రభు
ఎంత అల్పమైన వాటి కోసం వీళ్ళు డబ్బులు లక్షలు ఖర్చు పెడుతున్నారు కదా, నిజమైన దేవుడివి నేను ఎరగకనే ఉన్నారు ప్రభా నా తండ్రి, వీరందరినీ కూడా నువ్వు బాగు చేయాలని ఆయన అని చెప్పి ప్రార్థించుకుంటున్నప్పుడు నాకు వచ్చినటువంటి మాట, తలంపు మాట ఏంటంటే, వేల్పులలో నీకు సముడు ఎవరు? వేల్పులు అంటే దేవతలు కదా, ఇలవేల్పు అంటాం కదా, సాధారణంగా హిందూస్ వాళ్ళకు తెలుస్తుంది ఈ పదము. మా ఇంటి ఇలవేల్పండి అని చెప్తారు, మా ఇంటి ఇలవేల్పండి అంటారు. వేల్పులు అంటే దేవతలు. వేల్పులలో నీకు సముడు ఎవరు కదా. ఈ మాట చాలా గొప్ప మాట, ఎందుకంటే ఈయనకు మించి ఇంకెవరికి రాదనమాట ఈ పదమును, ఈ అతిశయము. ప్రభువైన యెహోవా దేవుడు, యేసు ప్రభువుగా మన మధ్య నివసిస్తున్న దేవుడు, ఆయనని వేల్పులలో నీకు సముడెవరు అని ఒక వ్యక్తి పూజిస్తూ ఆడుతూ పాడుతూ ధ్యానిస్తూ ఆయనని మహిమపరిచిండట. తెలుసా మీకెవరో? నిర్గమాకాండము 15వ అధ్యాయం చూడండి ఒకసారి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం. నిర్గమ 15:11. వేల్పులలో యెహోవా, వేల్పులలో నీ వంటి వాడేవాడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవని నీ వంటి వాడేవడు? నీ వంటి వాడేవడు? నీ వంటి వాడేవడు? మనకు ఇందులో 4 మాటలు ఉన్నాయి. ఆయన వంటి వాడేవాడు? ఎందుకంట అద్భుతములు చేయటంలో ఆయన గొప్ప కార్యములను ధ్యానిస్తున్నప్పుడు ఆయన వంటి వారు ఎవ్వరూ లేరు. అద్భుతాలు చేసే దేవుడు అంటూ ఎవరు లేరు. ఎందుకంట ఈ లోకరీతిగా ఎవరు చేయలేనిది. నోటి మాట చేత భూమిని స్థాపించిన దేవుడు అద్భుతాలను చేయటము ఆయనకు చాలా సాధారణం కదండి. అద్భుతాలను చేయటం చాలా ఇది ప్రతి హృదయం తెలుసుకోవాలా, లోకమంతా తెలుసుకోవాలా, దేవుడు గొప్పవాడు అనేది తెలుసుకోవాలా. విగ్రహాలను బట్టి వాళ్ళు అతిశయపడుతున్నారు, దానికి లక్షలు కోట్లు ఖర్చు పెట్టి కాంపిటీషన్ పైన తాగితందనాలు ఆడుతున్నారు. నిజ దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. మన దేశమే కాదు, ప్రపంచం అంతటా నిజ దేవుణ్ణి తెలుసుకోవాలి వీళ్ళు అంటే మనము వాక్యం ద్వారా బోధించాలా. ఎందుకంట వాక్యమే మాట్లాడేది మనమైనా, అక్కడ మాట్లాడేది వాక్యం మాత్రమే. కాబట్టి అక్కడ నేను ఏం చూస్తున్నాం, ఏ సందర్భంలో ఈ పాట పాడుకున్నారు? మనకందరికీ తెలిసిన సందర్భం అది. ఏంటది? ఐగుప్తు అను దాస్యము నుంచి విడిపించిన దేవుడు కదండి. ఐగుప్తు అను దాస్యం నుంచి విడిపించిన దేవుడు ఆయన తన బిడ్డలకు ఇచ్చినటువంటి ఆ యొక్క అతిశయంను బట్టి వారు ఆనందిస్తూ ప్రతి గానంలతోటి స్తుతిస్తూ వాళ్ళు అరణ్య ప్రాంతానికి, ఎడారి ప్రాంతానికి నడిపించబడ్డారు. మనం కూడా ఈరోజు ఐగుప్తు అనే దాస్యము, పాపము అనే దాస్యము నుంచి విడిపించబడ్డాం. స్తుతి గానములతో దేవుని మహిమపరుస్తున్నామా? వేలుపులలో నీ వంటి వాడు ఎవడు ప్రభువా అని మనం అనగలుగుతున్నామా? మనస్ఫూర్తిగా ధైర్యంతో అనగలుగుతున్నామా? అంటున్నాం, కానీ అది జస్ట్ నామక వాస్తే అన్నమాట. నీ వంటి వారు ఎవ్వరు లేరు ప్రభా, నిజంగా నువ్వు గొప్ప దేవుడవు, నువ్వు లేకపోతే మేము అసలు లేము అంటున్నామే, కానీ అది హృదయాంతరంగంలో నుంచి వస్తుందా కదండి? హృదయాంతరంగంలో నుంచి వస్తుందా? దేవుడు మనల్ని పరీక్షిస్తుంది అనమాట. ఎందుకంట అక్కడ వాళ్ళు పాడుతున్న పాట అంటే ఎవరెవరు పాడుతున్నారో మీరు ఒకసారి గమనిస్తే ఆ చాప్టర్ బిగినింగ్ నుంచి, మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. వాళ్ళతో పాటు అహరోను ఉన్నాడు, ఆమె సోదరి కూడా ఉంది కదా. అంతే ఇశ్రాయేలీలు 6,50,000 పురుషులు. ఇక వాళ్ళతోటి పిల్లలు స్త్రీలను లెక్క పెట్టలేదు వాళ్ళు కదా. దగ్గర 12-15 లక్షల మంది. వీళ్ళు బయటేరినప్పుడు, ఎర్ర సముద్రం దాటించినప్పుడు 10 తెగుళ్ళు ఫరో మీద పడినప్పుడు 10 తెగుళ్ళ నుండి తన బిడ్డలను కాపాడిన దేవుడు. నీ వంటి వారు ఎవరు అసలు కదా. వాళ్ళు ఇప్పుడు ఈ మాటను ధైర్యంగా చెప్పగలరు కదా, నీ వంటి వారెవరు? ఎందుకంట కీర్తనలు పాడుతున్నప్పుడు ఆయన పూజనీయుడు, పూజకు అర్హుడు. మనం పూజించే దేవుడు పూజకు అర్హుడు ఆయన. అందుకే నువ్వు కీర్తనలతో ఆయనని పూజించాలా. మనం కీర్తనలు పాడుతున్నప్పుడు ఆయనని పూజిస్తున్నామా? ఆయనని వర్ణిస్తున్నామా కదండి? ఆడుతూ పాడుతూ ఆయన ప్రతి గానంతో వాళ్ళు ఆ అరణ్య ఎడారి ప్రాంతం దాటుతున్నప్పుడు నీ వంటి వారు ఎవ్వరు లేరు, వేలుపులలో నీకు సముడు ఎవరు? మనం పాట పాడుకుంటాం కదా, నీతో సమం ఎవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు యేసయ్య? నీలా పాపి కోసం ప్రాణం పెట్టిన వారెవరు? పాట పాడుతున్నప్పుడు దాని అంతరార్థమును మనం ఎరుగుతున్నామా?
దేవుడు మన హృదయాన్ని పరీక్షించే దేవుడు కాబట్టి మనం ప్రభువు ఎదుట నిలబడినప్పుడు ఆయన వేల్పుల్లో సమ్ముడెవరు, వేలుపుల్లో సమ్ముడు ఎవరని మనం ఎవరికైనా ఛాలెంజ్ చేయొచ్చు. మై గాడ్ ఈజ్ సో గ్రేట్, దెర్ ఇస్ నో కాంపిటీటర్ టు మై లార్డ్ కదా. ఆయనకు ఎవరు కూడా సాటి లేదు, సాటి రారు. గొప్ప దేవుడు అంట, ఆయన గొప్ప కార్యం చేయవాడంట. ఆ గొప్ప కార్యంలో మనము చాలా సార్లు జీవితంలో అనుభవించినాం కూడా, కానీ కృతజ్ఞతగా ఉన్నామా, గుర్తు పెట్టుకున్నామా, 10 మందితో షేర్ చేసుకుంటున్నామా? ఆయన చేసిన గొప్ప కార్యంలో ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప దేవుడు అని చెప్పడానికి ఎవరు అడిగినా కూడా మనము టక 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 ఆయన గొప్పతనం చెప్పడానికి ఇష్టపడాలి కదండి. గొప్ప దేవుడు అంట. ఎందుకు ఆ గొప్ప దేవుడు? ఒకసారి మనము ఇదే నిర్గమాకాండము 8వ అధ్యాయం, ఒకసారి 8వ అధ్యాయం చూడండి. అదే నిర్గమాకాండంలో 8వ అధ్యాయము 8-10 వర్స్. 8వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒక మాట. అక్కడ ఏమంటున్నాడు? మా దేవుడైన యెహోవా వంటి వాడు ఎవడును లేరు అని నీవు తెలుసుకొనున్నట్లు నీ మాట చొప్పున జరుగును. మా దేవుడు వంటి దేవుడు ఇంకెవరు లేరు అని చెప్పి ఫరో తెలుసుకోవాలంట. ఎందుకు ఫరో తెలుసుకోవాలి అంటే, దేవుడు ఫరోని ఎన్నుకున్నాడు అక్కడ. ఎందుకంట ఆయన హృదయంను కఠినపరచడం ద్వారా ఐగుప్తులో దాస్యంలో మగ్గుతూ కన్నీరుతో మూలుగులతో ప్రభుకు సన్నిధానానికి వాళ్ళ మొరలు పెట్టుకుంటున్నప్పుడు ఆ ఫరో ఎంత కఠినంగా వ్యవహరిస్తుండో వీళ్ళ మూలుగులు అంత ఎక్కువైతున్నాయి. వీళ్ళ మూలుగులని దేవుడు విన్నాడు కాబట్టి అక్కడ మోషే అనే ప్రవక్తని ఎంచుకున్నాడు. మొదటి నుంచి ఆయన ప్రణాళికలు ఆయనను పంపించినప్పుడు ఆయన ప్రతిసారి ప్రతి తెగులుకి ముందు హెచ్చరిస్తున్నాడు. హెచ్చరించిన వెంటనే ఫరో ఓకే పంపిస్తున్నా అన్నాడు, కానీ హృదయం కఠినపరచబడుతుంది. అంటే ప్రజలను పంపటానికి ఇష్టపడతలేడు. అట్లా 10 సార్లు కదా, 10 తెగుళ్ళు పంపించటం, కప్పలను గాని, పేలు గాని, తెగులు మిడతలను గాని, ఇట్లా రకరకాలుగా 10 తెగులు పంపించినప్పుడు హృదయము ఒకదాని వెంట ఒకటి తెగులు చూసి కూడా ఆయన హృదయం కరగలేదంట. కారణం ఏంటంటే దేవుడే ఫరో హృదయంను కఠినపరచెను. దేవుడే చేసింది ఈ పని. కారణం ఏంటంటారు? దాస్యం నుంచి విడిపించబడుతున్నప్పుడు మనకు చాలా సార్లు శ్రమలు ఎక్కువైతుంటాయి కదండి. శ్రమలు ఎక్కువయ్యే కొద్దీ మనము దేవుణ్ణి నిట్టూర్పుతో వేడుకుంటున్నాం, కానీ కారణం ఏంటని కనుక్కుంటలేము. కనుక్కోవడానికి ఎందుకంట మనకు సమయం లేదు, మనకు అంత జ్ఞానం లేదు. ఎందుకు ప్రభువా నన్నే పరీక్షిస్తున్నావు అని క్వశ్చన్ చేస్తున్నాం, కానీ ఈ ప్రశ్న వెనక దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం వెతుకుతలేమంట. మనకి వెతకడానికి ఓపిక లేదా, సమయం లేదా, లేకుంటే జ్ఞానం లేదా, అది మనమే తేల్చుకోవాలా. ఇక్కడ ఫరో విషయంలో అన్నమాట. చూడండి 9వ అధ్యాయము 14వ వచనం, అక్కడే పక్కన 9వ అధ్యాయం నిర్గమకాండము 9వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ? సమస్త భూమిలో నా వంటి వారు ఎవరును లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళు అన్నీ నీ హృదయపు నొచ్చునట్లు నంతగా నీ సేవకుల మీదను నీ ప్రజల మీదికి పంపెదను. నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికి పంపెదను. ఎందుకంట ఫరోతో డైరెక్ట్ గా అంటున్నమాట ఇది. నా బలమును నా యొక్క శక్తిని నీకు చూపించాలి, నీ ప్రజలకు చూపించాలి. అప్పుడు ఐగుప్తులో బానిసత్వంలో మగ్గుతూ ఉన్నవారు మాకు ఒక చేంజ్, ఒక రిలీఫ్ దొరికింది మోషే ద్వారా మాకు అని ఒక నిశ్చయితగా రావటానికి వాళ్ళకు టైం పట్టింది. ఎందుకంటే మోషే ఏం చేయగలడు? ఒక్క ఇశ్రాయేలీని చంపి పారిపోయినటోడు ఇంతమంది 6.5 లక్షల మగవాళ్ళ ఇశ్రాయేలీలను విడిపించగలడా? ఆయన మీద నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ దేవుడి మాట వినలేదు, కానీ దేవుడికి మొరపెట్టుకుంటున్నారు, మూలుగులు వింటున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు ఎవరు, దేవుడు ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే ఇశ్రాయేలీలకు తెలియచేయాలంటే ఫరోని వాడుకున్నాడు దేవుడు. ఇక్కడ ఫరో హృదయాన్ని కఠినపరిచిండు. ఆ 16వ వచనంలో మనం ఏం చూస్తామో, నా బలమును నీకు చూపునట్లును. నా బలం, ఫరోకి దేవుడు తన బలం ఏంటో చూపాలనుకున్నట. నీతో సమం ఎవరు అంటే ఫరో అనుకుంటుండొచ్చు ఆ రోజులో, నన్ను మించిన వాడెవడు లేడు, భూలోకంను కంట్రోల్ చేయగల శక్తి నాలో ఉంది, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను అనే విర్రవీగిన అహంకారంతో ఉండి ఉండవచ్చు. కాబట్టి
దేవుడు అక్కడ ఇశ్రాయేలీలు తన ప్రజలు కాబట్టి, తను ఏర్పరచుకున్న వంశం కాబట్టి వాళ్ళని విడిపించటానికి ఆ దాస్యం అనే జీవితం నుంచి వాళ్ళకు కట్లు విప్పటానికి తన బలమును ప్రయోగించిండు. ఎంత గొప్ప దేవుడు కదా! తన బలమును ప్రయోగించి, నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటను నా నామము. సెకండ్ పాయింట్ ఏంటి? భూలోకం అంతా కూడా నా నామము అని. ఇప్పుడు జరిగింది ఎప్పుడంటే దగ్గర 5.5 సంవత్సరాలు కదండి. దగ్గర 500 ఇయర్స్, 5500 ఇయర్స్ అయింది. ఇన్ని ఏళ్ల నుంచి కూడా ఈ రోజుకి మనం మోషే పాఠం పాడుకుంటున్నాం. మోషే పాడిన పాట ఇదే. దావీదు కీర్తనలో కూడా మనకు 91వ దావీదు కీర్తన ఉంటది కదా, మోషే పాడిన పాట. అంటే ఎన్ని ఏండ్లు ఎన్ని తరాలు గడిచినా మనం పిల్లలకు కూడా ఈ పాట నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు దాస్యంలో నుంచి విడిపించిన జనాంగం. ఒకప్పుడైతే ఇశ్రాయేలీలు, ఈ రోజైతే మనం అందరం పాపం అనే దాస్యం నుంచి విడిపించబడ్డాం. అందుకే మన దేవుడు వంటి దేవుడు ఇంకెవరు లేరు కదా. కొన్నిసార్లు మన పిల్లలు ఈ విగ్రహాలు, ఆ పూజలు, ఆర్భాటము అవన్నీ చూసి టెంప్ట్ అవుతుండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి చాలా పండుగలు ఉన్నాయి. ఆ పండుగలన్నిటికీ పలహారాలు, బట్టలు అనేసరికి చాలా ఖర్చు ఉంటది. పిల్లలకు మాత్రం చాలా సంబరంగా ఉంటది. ఎందుకంటే బోళ్ళని పండుగలు, బోళ్ళని గిఫ్ట్స్ వస్తుంటాయి. మనకు ఒకటే పండగ అని అనుకుంటుంటారు వాళ్ళు, గ్రాండ్ గా చేసుకోవటానికి. అలా చిన్న పిల్లలకు మనసులు కూడా మారిపోయి చెదిరిపోతుంటాయి టీనేజ్ వరకు. కానీ మన దేవుని గొప్పతనం తెలుసుకుంటే వాళ్ళు నిజంగా ఆశ్చర్యపోతారు. అందుకే బిడ్డలకు నేర్పించాల్సిన పాట ఇది. నీతో సమం ఎవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు కదా. మనం చాలా మందిని క్షమించలేకపోతున్నాం. ఈ రోజు కూడా దేవుణ్ణి అంతగా ప్రేమించలేకపోతున్నాం. చాలా సార్లు కొదువగా అనిపిస్తుంది మన ప్రేమలో. సంపూర్ణ ప్రేమతో, నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ శక్తితో, నా పూర్ణ బలంతో నేను సేవిస్తున్నాను ప్రభు అని పై పెదవులు అంటున్నాయి. కానీ నిజంగా హృదయాంతరంగంలో నీ దేవుడిని నువ్వు పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నావా? ఎందుకంటే ఆయన పూజనీయుడు కదా, ఆరాధనకు అర్హుడు, ఆరాధనకు యోగ్యుడు. ఆయనని ప్రేమించాలి. మనము సువార్త పాటలు, పత్రికల పాఠాల ద్వారా ఇవన్నీ నేర్చుకుంటున్నాం. శుభవార్త కదా, ప్రభువు భూమి మీదకి వచ్చినది శుభవార్త అని. ఎంత గొప్ప దేవుడో ఆ శుభవార్త మనకి ఇవ్వడానికి ఆయన ఎన్ని కష్టాలు పడినాడో మనం చెప్పగలమా? ఆ శుభవార్తను మనం లింక్ చేసుకుంటూ పాత నిబంధనల నుంచి కొత్త నిబంధనలకు వస్తున్నప్పుడు ప్రభువు ఎంత గొప్ప దేవుడు కదా. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్నిటిని అధిగమించి భూమి మీదకి మనుష్య అవతారంలోకి వచ్చేసిండు కదండి. ఆయనకు సమానం ఎవరు? మరి ఎవరిని మనం ఆయనతో పోల్చగలము? చాలాసార్లు అనుకుంటాం కదా మనము, దేవుడు ఒక్కడే దేవుడు, ఈ దేవుణ్ణి మించిన వారు ఎవరు లేరు, ఈ దేవుణ్ణి ఎవరితో పోల్చుకోవచ్చు? ఆయనకి ఎవరు పోలిక అసలు చెప్పగలమా? చాలా మంది అంటారు గ్రంథాల నుంచి, వేరే గ్రంథాల, మత గ్రంథాల నుంచి ఆయన ఈ పోలిక, ఆయన ఈ అవతారము, ఆయన ఇట్లా వచ్చిండు, ఆయన అట్లా వచ్చిండు. నో వే కదా. ఆయన ఒక్కడే దేవుడు, ఆయనకు ఒకటే పోలిక, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆ మాట మనము గట్టిగా వినిపించాల్సిన అవసరం వచ్చింది ఈరోజు. ఎందుకంటే ఆయనకు సమానమైన వారు ఎవరు లేరు అనేది ఎంత నిశ్చయమో, ఆయన వాగ్దానం చేస్తే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అనేది కూడా అంత ఖచ్చితం. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. చూడండి, మనకు ఆయన గొప్పతనంని గురించి మనం ఇంకొక మాట చూసుకుంటే మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. మొదటి రాజులు 8వ అధ్యాయము 23వ వచనంలో, మొదటి రాజులు 8:23. యెహోవా ఇశ్రాయేలీల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒక్కడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల నిమిత్తమై నీవు నిబంధన నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. సొలొమోను చేసిన ప్రార్థనలో ఈ మాట చెప్తాడు ఆయన. నిబంధన నెరవేర్చువాడు. ఏం నిబంధన కదండి? నీకు నిబంధన ఏంటి? ఒక ప్రామిస్ కదా, ఒక కావనెంట్. ఏంటి ఆ నిబంధన అంటే? నీకు నాకు మధ్యన మరి ఇంకెవరు ఏదో రాదు. నేను నీ దేవుడను, నీవు నా ప్రజ కదా. యు ఆర్ మై పీపుల్, చోజన్ పీపుల్. నేను ఏర్పరచుకున్న వారు మీరు.
నేను ఆకర్షిస్తే తప్ప మీరు మరెవరు నా దగ్గరకు రాలేరు. ఖచ్చితమైన మాటలు చెప్తుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. ఎవరిని అన్యాయపు తీర్పుతో కొలవాడు. అంటే ఆయన వంటి వారు ఎవరు లేరు. ఆయన వేలుపులలో ఆయనకు సముడు ఎవరు లేరంట. నీ వంటి వారెవరు, నీ వంటి దేవుడు మరి ఎవరు లేరు. కానీ మేము అనేక రకమైన దేవతలను పెట్టుకుంటున్నాం. ఆ మాట అంటూనే అనేక రకమైన దేవతలను మనం పెట్టుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నాము అనేది మనకు కూడా కొన్నిసార్లు తెలియట్లేదు. ఇది దేవతనా, ఇది విగ్రహమా అని అనుకుంటున్నాం. కానీ మన మనసులో చాలా విగ్రహాలు వచ్చేస్తున్నాయి కదండి. చాలా విగ్రహాలు వచ్చేస్తున్నాయి. ఈయన దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆశ్చర్యక్రియలు అద్భుత కార్యములు చేయవాడు. వాగ్దానములనిచ్చి నెరవేర్చు దేవుడు. వాగ్దానములనిచ్చి నెరవేర్చు. మనం ప్రతి ఒక్కసారి మనుషులకు బుద్ధులు శుద్ధులు చెప్పడానికి చాలా సార్లు మనం ప్రయత్నం చేస్తాం. కానీ ముందు మనం చేయాల్సింది ఏంటి? పరిశుద్ధంగా ఆయన సందులో నిలబడే యోగ్యతను కలిగి ఉండాలి. ఆ తర్వాతనే మనం ఇతరులకు పాఠములను, ధర్మశాస్త్ర సంబంధమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని నేర్పించగలం. మొదటగా ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా ఉండటానికి మనము ఎంత ప్రయత్నిస్తుండాలి అంటే ప్రతిరోజు మనల్ని మనము బలిపీఠము మీద ఆయనకు సమర్పించుకోవాలి. ప్రతిరోజు. ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడు. ఆయనకు సముడు ఎవరు లేరు, ఆయనకి సమం ఎవరు లేరు. కీర్తనకారులు కూడా ఇదే మాటని అద్భుతకారుడు ఆశ్చర్యక్రియలు చేశారని 11వ అధ్యాయం 19వ వచనంలో, నేను ఇంకా కొటేషన్స్ చదవను, కొంచెం చెప్తుంటా, టైం సరిపోదు కాబట్టి. కీర్తనలు 11, 19లో, తర్వాత కీర్తనలు 36, 86, 8వ వచనంలో ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్స్ కి జస్ట్ 1-2 రెఫరెన్సెస్. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆయనకు సమం ఎవరు లేరు, నీలా ప్రేమించే వారు ఎవరు లేరు ప్రభు అని మనం పాడగలం. ఎందుకంటే పాపికై ప్రాణం పెట్టిన దేవుడు ఈయన ఒక్కడే కదండి. పాపికై ప్రాణం పెట్టిన దేవుడు ఈయనొక్కడే. భూమి మీదకి నరావతారుడు, మనిషి అవతారం ఎత్తిన వాడు ఈయనొక్కడే. పరలోకమును, మహిమను, అద్భుతమైన ప్రతి గానముల మధ్య నివసించే ఆ మహిమలో నివసించే తండ్రి భూమి మీదకి వచ్చినప్పుడు సర్వలోకము ఆయనను స్తుతిస్తుంది. దూత గణములు స్తుతిస్తున్నారు. గొర్రెలు, పండితులు, పామరులు అందరు స్తుతిస్తున్నారు. కారణం ఏంటంటే ఒక గొప్ప కార్యము భూమి మీద జరిగింది. ప్రవచనాలు నెరవేరిన కాలం అది. పరలోకం నుంచి దేవుడే దిగి వచ్చి భూమి మీద నివసించటానికి. ఎందుకంట అంతగా మనల్ని ప్రేమించిన దేవుడు. దారి తప్పిపోతున్నాం కాబట్టి, పాపంలో పడి ఉన్నాం కాబట్టి, ఈ దాస్యము, ఈ ఏమంటుంది, పాపం అనే దాస్యంలో మనం కొట్టుకొని పోతున్నాము, మూలుగులతో, నిట్టూర్పులతో. ఎందుకంటే పాపము రోగం. పాపం అనేది ఒక రోగం. ఈ రోగంతో అందరూ అలాడుతున్నారు. అందరూ దేవుడి సన్నిధికి దూరం అయిపోతున్నారు. పరిశుద్ధత లేకుండా ఎవరును ఆయనను చూడలేరు అంటాడు కదా. ఆయన నీతిమంతుడు. కానీ ఆ నీతిమంతుని ఎదుట నిలబడాలి అంటే పరిశుద్ధుడుగా ఉండాలి. అంతవరకు ఆయన రక్తం చిందించినంత వరకు అందరూ కూడా పాపంలోనే మగ్గి ఉన్నారు, సన్నిధికి చేరలేకపోయినారు. మనము ఆ పాత నిబంధనలోని ఆ యొక్క మోషే గుడారంను మనం ధ్యానం చేస్తే మనకు అక్కడ అర్థమవుతుంది. ఒక తెర కదా, ఒక తెర, దేవుడికి మనుషులకు మధ్యన ఒక తెర, ఒక అడ్డు తెర ఉండిపోయింది. ఆ తెర ఎప్పటి వరకు ఉంది అంటే యేసు ప్రభు శిలువ త్యాగము జరిగినంత వరకు, అంటే దాదాపుగా 2,000-3,000 సంవత్సరాలు, 3.5 to 4,000 years దేవుడి సన్నిధికి మనుషులకు మధ్యలో ఒక తెర అడ్డం. ఆ తెరను తీసివేసింది దేవుడు. తన రక్తము చేత బలియాగం అర్పించిన దేవుడు. ఆ రక్తము ద్వారా పాపములను క్షమించిన దేవుడు. అంటే నీలా క్షమించేది ఎవరు? యేసయ్య. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారు ఎవరు ప్రభా? అందుకే వేల్పులలో నీకు ఎవరు సముడు, నిన్ను ఎవరితో పోల్చగలం మేము? ఎందుకంట ఇది మనల్ని మనము బలపరుచుకొనటానికి. ముందు మనం బలపడితే ఈ బలమైన ఆహారం మనం తిన్నాకనే ఇతరులకు మనం బలపరచగలం కదండి. ఇతరులు బలపరచబడతారు, ముందు మనం బలపడాలి. దేవుడి కార్యంలో మనం రుచి చూస్తున్నాము, దాన్ని వివరించగల ఆ సామర్థ్యం కూడా దేవుడే మనకు దయచేయాలి. వివరించగల సామర్థ్యం మనకు కావాలి. ఎందుకంట అబద్ధ బోధులు భయంకరంగా, చాలా మంది దేవుడిని వేరేగా చిత్రీకరిస్తున్నారు, చూపిస్తున్నారు.
ఆయన జస్ట్ మీకు రిచెస్ ఇస్తాడు, మిమ్మల్ని గొప్ప చేస్తాడు, మీకు ఉద్యోగాలు ఇస్తాడు, మీకు స్వస్థతలు ఇస్తాడు, మీకు పేరు ప్రఖ్యాతులు ఇస్తాడు, అంతేనా? దేవుడు అసలు కార్యం అది కానే కాదు కదా. నన్ను ప్రేమించిన వారికి నేను ఆ సమస్తం అనుగ్రహిస్తాను, ఎందుకంటే మీకు ఏం కావాలని నాకు తెలుసు అన్నాడు కదా. కానీ మనకి ఇప్పుడు ఏం కావాలంట? ఆయన సన్నిధి, ఆయన ప్రత్యక్షత. ఆయన సన్నిధి, ఆయన ప్రత్యక్షత మనకు కావాలి. ఎందుకంట ఆయన పవిత్రుడు. ఆయన పవిత్రమైన పెదవులతో ఆయనను స్తుతించటానికి మనం సిద్ధపరచుకోవాలి, మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. చూడండి, ఆయన పవిత్రత గురించి మనము లేవి కాండంలో ఒక మాట చూస్తాం. లేవి కాండము 19th చాప్టర్. లేవి కాండము 19th చాప్టర్ 2nd verse. లేవి కాండము 19th 2nd verse. అక్కడ మనం ఏం చూస్తున్నాము? చూడండి, 19th 2nd verse. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఆయన సన్నిధిలోకి రావాలంటే ఎట్లా పడితే అట్లా రావడానికి వీలు లేదు కదండి. ఆ రోజైనా ఈ రోజైనా ప్రభు సన్నిధిలోకి వస్తున్నాము అంటే పరిశుద్ధంగా, ప్రభు నా మాలిన్యంను తుడిచివేసి, నా కపటము కదా, నా దోషములు, నేను చాలా మంది మీద పగబెట్టుకున్నానేమో, చాలా మంది మీద నేను ఉక్రోషం పెంచుకున్నానేమో, నా బలహీనత కావచ్చు, అది తొందరగా అరిచేస్తుంటా, కోప్పడుతుంటా. ఎంతమందినో నేను నా డిక్షనరీలో నుంచి వాళ్ళని ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. వీళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు, వీళ్ళని మాత్రం జాగ్రత్తగా చూడాలి, వీళ్ళ విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి, వీళ్ళని మాత్రము త్రోసిపోయడానికి వీలు లేదు. చాలా మంది పైన పర్మనెంట్ పగ అన్నమాట. కానీ దేవుడు అంటుండు, పగ తీర్చుకుంటే నా వంతు కదండి. మనకు అసలు దానికి సంబంధమే లేదు, ఎందుకంటే ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు. మీరు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు జాగ్రత్తగా మనము ఈ హోలీ కమ్యూనియన్ తీసుకునేటప్పుడు, అందుకే మీరు పరిశుద్ధంగా ఉండండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని చెప్తుంటది వాక్యం కదండి. పవిత్రులుగా ఉండాలి, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి వచ్చినప్పుడు అహరోను కుమారులకు ఏమైంది? తేవాల్సిన అగ్ని తేక ఎక్కడి నుంచో వేరే అగ్ని తెచ్చి ఆ యొక్క బలిపీఠంలో యొద్ద వాళ్ళు ధూపంను వెలిగించారు, వెంటనే మొత్తబడిండ్రు కదా. అహరోను అంటే గొప్ప లేవీయుడు, ప్రీస్ట్, ఆయన ఫస్ట్ ప్రీస్ట్. అలాంటి అహరోను కుమారులు అభిషేకించబడిన వారే, కానీ చచ్చిపోయినారు. ఎందుకంట పరిశుద్ధత అనేది పాటించలేదు వాళ్ళు. పరిశుద్ధమైన అగ్నిని తీసుకొచ్చి ఆ యొక్క బలిపీఠం దగ్గర దహించాలా, వాళ్ళు వేరే అగ్ని ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఆ బలిపీఠం మీద దహించే వాళ్ళు వెంటనే మొత్తబడినారు. ఎందుకంటే పవిత్రత అనేది దేవుడికి చాలా ఇంపార్టెంట్. పవిత్రత అనేది చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, అప్పుడే మీ ప్రార్థనలు ఆలకించబడతాయి అంటాడు దేవుడు. మీరు పవిత్రమైన పెదవులతో స్తుతించండి, పవిత్రమైన హృదయంతో మీరు దేవుని ఆరాధించండి, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మీరు పరిశుద్ధత కలిగి ఉండాలి అంటాడు. ఇదే మాట మనకు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో కనిపిస్తుంది. అలాగే యెషయా గ్రంథంలో కూడా ఆయన పరిశుద్ధుడు అని 6వ అధ్యాయము 3వ వచనం, యెషయా 6:3లో మనకు కనబడుతుంది. పరిశుద్ధుడైన దేవుడు ఆయన. కాబట్టి ఆయన పరిశుద్ధ సన్నిధికి చేరటానికి నువ్వు ఆ తాపత్రయపడుతున్నప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. ఎందుకంట ఆయన వంటి వారు ఎవరు లేరు. ఆయన అంత ఈజీగా క్షమించడు ఒక పాపిని. ఆ పాపి క్షమాపణ ఒప్పుకుంటే తప్ప, పాపమును ఒప్పుకుంటే తప్ప ఆయన ఎప్పటికీ క్షమించడు. ముందు ఒప్పుకోవాలి, ఆయన సన్నిధికి రావాలి. ఈయన క్షమించే దేవుడు, నీతిమంతుడైన దేవుడు, క్షమించే దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రత కలిగిన దేవుడు. కాబట్టి ఈయన అద్భుతాలు కూడా చేయ దేవుడు, ఆశ్చర్యకారుడు, అద్భుత కారుడు. మోషేను ఆయన జనాంగం అంతా చూసిన అద్భుతాలు అవి ఇప్పటి వరకు భూమి మీద ఇంకెవరు చేయలేకపోయారు. కొన్ని ప్రయత్నం చేసిండ్రు ఫరో దగ్గరున్న మంత్రగాండ్లు కదా, ఫరో దగ్గర ఉన్నటువంటి మనుషులు కొంత ప్రయత్నం చేసిండ్రు. కానీ తర్వాత కప్పలు వచ్చినాయి, అవి కరుస్తుంటే పెయిన్లు వస్తున్నాయి, అవి కుడుతున్నప్పుడు అర్థమైందంటే వాళ్ళు ఏం చెప్తున్నారు ఫరోకి, ఇది మాతో కాదు, ఇది దేవుడి శక్తి. ఒక మంత్రగాడు ఒప్పుకుంటున్నాడు అక్కడ, ఇది మాతో అయ్యే పండుగ, అవి కుడుతున్నాయి కదా, సో ఇది దేవుని శక్తి,
దేవుడు ఆజ్ఞాపిస్తే తప్ప ఇలాంటి కార్యాలు ఇంకెవరు చేయలేరు. కొంత ప్రయత్నం చేసింది. మనం మనకి మొదటి నుంచి గమనిస్తుంది ఏంటంట, దేవుడు మాత్రమే మన సృష్టికర్త. దేవుడు మాత్రమే మన సృష్టికర్త. సాతాను చేసేవన్నీ కూడా సృష్టికి ప్రతి సృష్టి చెయ్యదు, అది కాపీ చేస్తుంది కదా. సృష్టికి ప్రతి సృష్టిని కాపీ చేస్తుంది, అది ఒరిజినాలిటీ ఉండదు అనమాట. అందుకే ప్రతి ఒరిజినాలిటీ పైన దేవుడి ల్యాండ్ మార్క్ ఉంటుంది, అది దేవుడి మార్క్ అనమాట. అది పరిశుద్ధుడు అనేది ఆయన చేసే కార్యములు, ఆయన హస్తకృత్యములన్నీ గమనిస్తున్నప్పుడు ఆశ్చర్యమును భయమును కలుగుతుంటాయి. కారణం ఏంటంట, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన మాత్రమే చేయగలడు. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన మాత్రమే చేయగలడు. చూడండి, కీర్తనలో కూడా ఆయన అద్భుత కార్యం గురించి దావీదు గాని, మోషే కానీ, కోరహ కుమారులు కానీ అందరూ ధ్యానిస్తున్నప్పుడు వాళ్ళు రకరకాలుగా ఎన్ని అద్భుతాలు చేయగలుగుతాడో దేవుడు, అవన్నీ మనకు ఉదాహరణలు చెప్తున్నాడు. ఇప్పుడు మనం చదవం కానీ ఉదాహరణలు చెప్తున్నాడు. కీర్తన గ్రంథంలో 72వ కీర్తన 18వ వచనంలో, 72:18 వచనం. ఇలా చూసుకుంటూ పోతే మొత్తం కీర్తనలో ఆయన వర్ణించ శక్యము కాని అద్భుతములను తన బిడ్డల పట్ల చేయగలవాడు, సమర్థుడైన దేవుడు. ఎందుకంటే నీతి న్యాయములను జరిగించేవాడు, నీతి న్యాయములను జరిగించేవాడు. తన యుద్ధకు వచ్చేవాడిని ఎవరిని కాదనని దేవుడు, కాదనడంట. కాబట్టి మనకు పెండింగ్ లో ఉన్న సమస్యలు, ప్రాబ్లమ్స్, ఇంకెన్ని రకాల శోధనలు, ఎందులో మనం కొట్టుకుపోయినా, మనలో మనము ఎంత కుమిలిపోతున్నా, మనం ప్రభు సన్నిధికి చేరలేకపోవటానికి ఆటంకములు కలుగుతుంటాయి చాలా మంది కదా. ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టుకుందామంటే ఆటంకము, ఇంట్లో చర్చికి వెళ్ళాలంటే ఆటంకము, దేవుడి సన్నిధిలో వెళ్ళాలి అంటే ఎంతమందో ఆటంకపరుస్తుంటారు. తను ఏదో ఒక రూపంలో ఆఖరికి ఆరోగ్యంలో కూడా ఆటంకం కలుగుతుంటారు. ప్రభు సన్నిధికి చేరాలండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే వెళ్ళగలవు. పరిశుద్ధత కోసం సిద్ధపడి వెళ్ళాలి. ప్రభు సన్నిధికి సిద్ధపాటుతో వెళ్ళడానికి మనము ప్రయాణంలో మనం దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలంట. దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ లోక ప్రయాణము మనము అరణ్య ఎడారి ప్రయాణం, పరమ కానానికి చేరటానికి దేవుడు మనకు దారి చూపిస్తున్నప్పుడు మన తోడుగా ఉన్నవాడు. ఎందుకంటే అగ్ని స్వరూపుడైన దేవుడు పగలు మేఘస్తంభంలో నీడనిచ్చి కాపాడి, ఆహారం ఇచ్చి, నీరిచ్చి, అడవుల్లో వాళ్ళు బట్టలు తిరగలేదు, చెప్పులు పాతగిలలేదు కదా. ఎంత కంఫర్ట్ ఇచ్చింది కదా దేవుడు. అలాగే రాత్రిపూట అంధకారంలో ఆ ఎడార్లో ప్రయాణిస్తున్నప్పుడు అగ్ని రూపంలో ఆలోచించండి. 6.5 లక్షల మంది మగవారు, 6.5 లక్షల మంది మగవారు అంటే వాళ్ళ వెంబడి ఇంకెన్ని లక్షల మంది స్త్రీలు పిల్లలు ఉన్నారో. ఇంతమంది ప్రయాణంలో అగ్ని వారికి వెలుగునిచ్చింది. రాత్రంతా పగలంతా మేఘం వారికి నీడనిచ్చింది. ఎంత కంఫర్ట్ దేవుడు చూపించినాడు కదండి, ఎంత కంఫర్ట్. వాళ్ళకి అందరికీ ఒక్కసారే బాప్తిస్మం ఇచ్చింది ఎర్ర సముద్రం. అందరూ సముద్రం పాయలు చీలినప్పుడు ఆ సముద్రంలో ఆ నీటి గుండా దారి ఏర్పడితే దాంట్లో దాటుకుంటూ వెళ్ళిపోయినారు. వారికి సముద్ర బాప్తిస్మము ఆ రోజే ఆయన అక్కడ ఎర్ర సముద్రంలో ఇచ్చేసిండు. ఆ తర్వాత సున్నతి పొందాలని చెప్పి ఆజ్ఞ ఇచ్చిండు, అది పాటించిండు. దేవుడు ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు ఎందుకు ఇస్తున్నాడు అనేది ప్రశ్నించకుండా, మారు మాట్లాడకుండా పాటించడం అనేది మన కర్తవ్యం, మన కర్తవ్యం. చూడండి, ఇంకొక మాట చూసుకుందాము. ఆయన శాశ్వతమైన పరిపాలన చేయి దేవుడు. అందుకే ఈయనతో సమానం ఎవరు లేరు. ఇప్పుడు వచ్చే రాజ్యాలు పరిపాలకులు ఎంతమంది ఉన్నా సరే, ఏ ప్రైమ్ మినిస్టర్, ఏ ప్రెసిడెంట్ సరే, వీళ్ళది పీరియడ్ టెంపరీ ఉంటది. కానీ శాశ్వతమైన వాడు, శాశ్వతమైన పరిపాలన చేయి దేవుడు అంటే ఆయన ఎక్కడ కనిపిస్తుంది మనకు? నిర్గమకాండము 15వ అధ్యాయము 18వ వచనంలో కనిపిస్తుంది. నిర్గమకాండము 15వ అధ్యాయము 18వ వచనంలో శాశ్వతమైన పరిపాలన ఆయనదే. కాబట్టి మనం దేనికి భయపడాలా? ఈ శరీరమును శ్రమ పెట్టు వారికి కాదు, శరీరమును ఆత్మను కూడా నరకంలో పడవేయ వాడికి భయపడవాలి. ఎందుకంటే ఆయన ఎవర్ లాస్టింగ్ కింగ్ ఆఫ్ కింగ్స్ కదా, నిత్యము ఉండువాడు. ఎవరికి భయపడాలి మనం ఇప్పుడు? నిత్యము ఉండేవాడికి, పరిపాలన చేయి దేవుడికి భయపడాలి. ఎందుకంట ఆయన షరతులతో కూడిన వాగ్దానాలను మనకి ఇచ్చిండు. షరతులతో కూడిన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని మనం అంటాం కదా. కానీ ఆ వాగ్దానాల్లో కొన్ని షరతులు, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ప్రేమనేమో అన్కండిషనల్,
కదా. ఆయన ప్రేమకు ఏ షరతులు లేవు. అందరినీ మితిలేని ప్రేమతో అందరినీ ప్రేమిస్తున్న దేవుడు. కానీ వాగ్దానాల విషయం వచ్చేసరికి కొన్ని షరతులు పెడుతున్నాడు. ఎందుకంటే ఆయన నీతి న్యాయములను అనుసరించేవాడు కాబట్టి అందరికీ వాగ్దానాలు ఇచ్చేస్తూ పోతే అందులో అన్యులు, దేవుడిని ఎరగని వారు, దేవుని దూషించేవారు, దేవుడు అంటే తెలియని వారు కూడా ఆ వాగ్దానాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అందుకే షరతులతో కూడిన వాగ్దానాలు. చూడండి ఆ మాట మీకు ఎక్కడ కనిపిస్తుంది? ఆయన షరతులతో కూడిన వాగ్దానాలు నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయము మనకు ఆ చాప్టర్ లోనే మన బిగినింగ్ అన్నమాట. నిర్గమకాండము 15:26 వచనం నేను చదువుతున్నమాట. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. స్వస్థత రావటం లేదు. చాలా రోగాల నుంచి విడుదల పొందలేకపోతున్నాం. కారణం ఏమై ఉంటది? ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోయింది, బయట వైరస్ ఉంది, ఏమేమో కారణాలు చెప్తూ ఉంటాం. ఇంట్లో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, మాటికి బలం లేదు. కానీ అసలు కారణం ఏంటో చెప్పరా? చూడండి, ఆయన వాక్కును శ్రద్ధగా విని. ఫస్ట్ పాయింట్, వాక్యంను శ్రద్ధగా వినాలా. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల. ఇవి 4-5 కండిషన్స్ తో కూడిన వాగ్దానాలు. అద్భుత కార్యం చేయవాడే, నీతి న్యాయంలో జరిగించేవాడే, పాప బంధకం నుంచి విడిపించువాడే, పరిశుద్ధులందరినీ తన రాజ్యంకు పిలుచుకొని తీసుకెళ్లేవాడే. కానీ ఎప్పుడంటే ఇవన్నీ ఈ ఆజ్ఞలు పాటిస్తేనే. ఆయన అమూల్యమైన వాగ్దానంలో అత్యధికంగా మనకున్నాయి అంటాడు దేవుడు కదా. అమూల్యమైనవి అంటే ఆయన మూల్యం చెల్లించినాక మనకు వచ్చినటువన్నీ అమూల్యమైనవి. ఆ వాగ్దానాలన్నీ అత్యధికంగా ఉన్నాయి. కానీ మనము ఆజ్ఞలను అతిక్రమించడం ద్వారా అవన్నీ పోగొట్టుకుంటున్నామంట. శోధనలు వస్తున్నాయి అంటే ఎక్కడో లోపం జరిగింది అని అర్థం. కాబట్టి ప్రభువైన దేవుడు ఆయన శాశ్వత కాలం పరిపాలించే దేవుడు. ఆజ్ఞల విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేవాడు. అలాగే తన వాగ్దానాల విషయంలో కూడా ఆయన చాలా ఖచ్చితమైన నిర్ణయాలని మనకు తెలియజేసిన దేవుడు. ఆకాశం అందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలు, నీవు చూపు పరాక్రమము చూడటకు చూడగల దేవుడు ఏడి? ఆయన పరాక్రమవంతుడు. మనం యుద్ధము యెహోవాది అంటాం, యుద్ధశూరుడు కుమారుడే అంటాం. యుద్ధంలో నీకు వచ్చే కష్టాలు నష్టాలనే యుద్ధాలే, ఈ లోకరీతిగా, శరీరంగా, ఆత్మీయ రీతిగా కూడా. మనం ఎన్ని యుద్ధాలు చేస్తున్నా ఆ యుద్ధశూరుడు ఎవరు అంటే ఆయనే. యుద్ధశూరుడు ఆయనే. ఆయన చేసిన కార్యములన్నీ కూడా మనకు ఇది ద్వితీయోపదేశ కాండంలో మీరు తర్వాత చూడండి 3వ అధ్యాయం 24వ వచనంలో. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 24వ వచనంలో మనకు దేవుడి మాట చెప్తున్నాడు. యుద్ధశూరుడు ఆయన, పరాక్రమములు చేయవాడు, ఆశ్చర్యక్రియలను జరిగించేవాడే కాదు, పరాక్రమం చేయవాడు, యుద్ధం చేయవాడు ఆయన్నే. ఆయన పరాక్రమశాలి, ఆయన దయచూపువాడు, వాగ్దానములను నెరవేర్చేవాడు. ఈ కార్యం మీరు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనలో ఏమేం లోపాలు ఉన్నాయి, మనకి ఏమేం జరగటం లేదు. వేలుపులలో ఈయనకు సాటిన దేవుడు ఎవరు లేరు. వాళ్ళు అలాంటప్పుడు అలాంటి దేవుని మనం కొలుస్తున్నాం మనం, కాబట్టి మనం ధన్యులము కదండి, మనం ధన్యులము. కానీ ఆ కార్యక్రమాలను మనము వివరించగలమా? ఇప్పుడు మనం విన్నాక ఇతరులకు, ఇప్పుడు నేను విన్నాను, నేను నేర్చుకున్నాను, ఇప్పుడు నేను మీకు చెప్పగలుగుతున్నాను. అలాగే మీరు వినాలా, దీన్ని ధ్యానించాలా, ఇతరులకు చెప్పాలా? ఎందుకంటే ఎన్నో భయంకరమైన విగ్రహారాధనలతోటి ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. ఇప్పుడు మాత్రమే ఈ విగ్రహాల గురించి మనం ఆలోచిస్తున్నాం కదా. తర్వాత పూర్ణ మనస్సుతో కనికరం చూపుటకు ఆయన ఆలస్యం చేయవాడు కాడు. నిబంధన విషయంలో నిబంధనను నెరవేర్చే దేవుడు. అందుకే ఈయనకు సాటి ఎవరు లేరు. నిబంధనల విషయంలో మనతో చేసిన నిబంధనను నెరవేర్చేవాడు ఆయనే. కనికరం చూపుటకు ఆయననే ఒక్కడే దేవుడు. ఇంకెవరు మనల్ని కనికరించరు.
ప్రభువా దావీదు కుమారుడా కనికరించు అంటే కనికరించాడు కదా. ఈ రోజు కూడా మనం ఎంతో మంది కనికరం కోరుతున్నాము. ఎందుకంట ఆయన కనికరంను కోరుతున్నాం మన యుద్ధ నుంచి కూడా. బలుల కంటే కనికరంను కోరదగినది. నువ్వు ఎన్ని బలులను ఇవ్వు, దాంతో ఆయన తృప్తి చెందడు. ఇంకా అది అడగట్లేదు ఆయన. కనికరం చూపించండి. హ్యావ్ మర్సీ ఆన్ అదర్స్ ఆల్సో. గాడ్ షో మర్సీ ఆన్ మీ అని ఎట్లా అంటున్నామో ఇతరులకు కూడా మనము కనికరం చూపుటకు సిద్ధపడాలి. ఎందుకంటే ఆయన కనికరం చూపే దేవుడు కాబట్టి, కనికరం చూపుటకు ఆయన ఏ మాత్రమును లోపము లేనివాడు. అలాగే మనము లేవి కాండంలో 19వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చూసాము. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడై ఉన్నాడు. పరిశుద్ధంగా ఉండండి. మీరు పవిత్రంగానే కాదు, పరిశుద్ధంగా ఉండండి. మీ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. మనం ఇప్పుడు ఈ లోకంలోని ఏ విగ్రహాన్ని గురించి ఆలోచించినా ఎక్కడ మనకు పరిశుద్ధత కనిపించదు. ఎందుకంటే అవన్నీ చేతి పనులు కదండి, అవన్నీ చేతి పనులు. దేవుడు ఇలాంటి వాటిని ఓర్చడు. ఎందుకంటే తనకు చెందవలసిన మహిమ ఇంకా ఏ విగ్రహానికి చెందినా ఆయన ఓర్వడంట. ఆయన ఓర్చుకోడు, సహించడు అన్నమాట. దాని అర్థం విగ్రహాలకు మహిమ చెందడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ప్రజలు తెలుసుకోవాలి అంటే ఇలాంటి వాక్యాలు చాలా వింటుంటారు వాళ్ళు. కానీ ఎంతమంది తెలుసుకుంటారు అనేది మనం ఆలోచించాలంట. ఎందుకంటే యెషయా 6వ అధ్యాయము 2-3 వచనాలు మనకి ఏం గమనిస్తున్నాం అక్కడ అంటే, ఉన్నత సింహాసనం పైన ఆసీనుడైన దేవుడు, శరాబుల చేత కెరూబుల చేత నిత్యం పొగడబడుచున్న దేవుడు, ఉన్నత స్థలముల పైన నివసించేవాడు. ఆయన పరిశుద్ధత ఎంత గొప్పది అంటే, ఆ శరాబులు కెరూబులు అక్కడ సంచరిస్తున్నప్పుడు వాళ్ళకు 6 రెక్కలుంటే 2 రెక్కలతో మొహం కప్పుకుంటున్నారంట, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటున్నారంట ఆయన సన్నిధిలో. వాళ్ళు కూడా అగ్నిమయంగానే ఉన్నారు ఆ అగ్నిమయమైన స్థలంలో, మహిమలో. కానీ అక్కడ కూడా వాళ్ళు ఎంత పరిశుద్ధంగా ఉన్నారంటే తమ ముఖములను ఆయనకు చూపలేరు, కాళ్ళతో ఆయనని చూడలేరు. కాళ్ళు కప్పుకోవటానికి 2 రెక్కలు, ముఖం కప్పుకోవడానికి 2 రెక్కలు, 2 రెక్కలతో వాళ్ళు ఎగురుతూ అక్కడ స్తుతి గానముల చేత ప్రభువుని మహిమపరుస్తూ పొగుడుతూ ప్రతి గానములతోటి అక్కడ దద్దరిల్లుతుంటే అక్కడ పరలోకపు పునాదులే అదురుతున్నాయంట. అంతగా ఆరాధన, అంతగా శక్తివంతమైన ఆరాధన జరిగిస్తున్నారు వాళ్ళు. కాబట్టి మనము ఏం చెప్తున్నాం అంటే, ఆయనకు పైగా శరాబులు ఆయనను పరిశుద్ధతను కొలవలేక చూడలేక స్తుతిస్తూ తమ ముఖములను దాచుకుంటున్నారంట ఆ మహిమలు, ఆ ప్రభువుని చూడటానికి. మనకందరికి తెలిసిందే, దావీదుకు గాని, తర్వాత పద్మాసు దీవిలో యోహానుకు గాని, యెహెజ్కేలుకు గాని దేవుని యొక్క దర్శనం కదా, ప్రభు యొక్క దర్శనం చూసిండ్రు వాళ్ళు. ఎలాంటి దర్శనం అంటే పైనుంచి కింది వరకు అగ్నిమయం, పైనుంచి కింది వరకు అగ్నిమయం. మహిమలో ఆయన ఉన్నాడు, ఆయన మహిమలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు చూస్తామంట కళ్ళారా అంటే ఆ ప్రకటన గ్రంథంలోని ధవళ సింహాసనం తీర్పులో, ద వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటాం. ఆ ధవళ సింహాసన తీర్పు దినమున ఆయన మనం చూస్తాము. ఆ రోజు ఆయన మనలను లెక్కలతోటి సరి చేస్తాడు. ఆ రోజే మనకు ఒక క్రొత్త పేరు పెట్టబడుతుంది. అంటే మనకున్న పేరు తీసేస్తాడు దేవుడు, మనకు ఒక న్యూ నేమ్ కదా, క్రిస్నింగ్ సెరమనీ అంటాం. కొత్త పేరు పెడతాడు అంటే ఆ రోజు వరకు కూడా ఆయన ఎవరు చూడలేరు. ఆయన మహిమలో నివసించేవాడు. ఎందుకంటే ఆయనకు సమానం ఎవరు లేరు. ఎందుకంటే ఎవరు కూడా ఆయన లాగా లేరు. వచ్చి చనిపోయి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక అవతారంతో వస్తున్న దేవుడు అని చెప్పుకుంటున్నారు కానీ జనాలు. అలాంటి దేవుడు కాదు మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు! పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతములు చేయవాడు, పాపములను క్షమించేవాడు, పాపిని క్షమించి ఆ పాప దాస్యంల నుంచి విడిపించగల దేవుడు. పరలోకమునకు తన సొత్తుగా, తన ప్రజగా, తన యాజకుడిగా, తన బోధకుడిగా తీసుకుని వెళ్తున్నాడు ఆయన. అందుకే ప్రతి ఒక్కరిని తన ఇచ్ఛ చొప్పున, తన ఇష్టం చొప్పున కొన్ని వరాలతోటి అభిషేకించి, ఎందుకంటే తనకు బదులుగా ఈ భూమి మీద ఆయన పరిశుద్ధతను ప్రచురం చేయటానికి ఒక్కొక్కరిని ఒక్కొక్క సాధనముగా వాడుకున్నాడు దేవుడు.
నువ్వు ఏ సాధనంగా ఉన్నావు అనేది నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు పాడుతూ ప్రభువుని మహిమపరుస్తున్నావా? వాక్యం చెప్తూ ప్రభువుని మహిమపరుస్తున్నావా? విజ్ఞాపనల ద్వారా ప్రభువుని మహిమపరుస్తున్నావా? సేవ బయటికెళ్ళి ప్రభువుని మహిమపరుస్తున్నావా? ఇంట్లోనే ప్రార్థనతో ప్రభువుని మహిమపరుస్తున్నావా? నీ ప్రచారము, నీ పరిచర్య ఏ రకంగా ఉంది అనేది దేవుని చిత్తం. ఒక శరీరంలోని అవయములన్నీ ఏ విధంగా అయితే నానా రకములుగా పనిచేస్తున్నాయో, క్రీస్తు అనే శిరస్సుకి మన సంఘము రకరకాల పరిచర్యలతో ఒక్కొక్కరిని దేవుడు అభిషేకించిండు. కాబట్టి ఒక్కరిలాగా ఒకరు ఉండరు. కొందరైతే ప్రతి ఒక్కరిని ఉజ్జీవపరచడానికి ప్రయత్నం చేస్తారు. కొందరు వాక్యం ద్వారా బలపరుస్తారు. కొందరు స్వస్థతల విషయంలో కార్యాలు జరిగిస్తుంటారు. అవన్నీ కూడా జరిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. అందుకనే ఆయన వంటి వారు ఎవరు లేరు. యోబు అంటాడు కదా, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత కార్యములను చేయవాడు అంటాడు యోబు గ్రంథంలో 5వ అధ్యాయము 9వ వచనం. పరిశోధింప చాలలేమంట. యు కెనాట్ డిస్కవర్ వాట్ గాడ్ హ్యాస్ డన్. పరిశోధింపజాలని అన్ని కార్యములంట. అవి ఒకటా రెండా అని చెప్పడానికి వీలు లేదు. పరిశోధింపజాలని మాటలని యోబు అంటున్నాడు ఇక్కడ. మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత కార్యాలను చేయవాడు. లెక్కలేనని మనం చూసుకుంటే ఐగుప్తు నుంచి కనాను చేరు వరకు ఎన్ని ఆశ్చర్య కార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలు. కాకపోతే అక్కడ ఒక చిన్న నష్టం జరిగింది ఇశ్రాయేలీలకు. 6.5 లక్షల మంది వస్తే ఒక 2 మిగిలిండ్రు. మొత్తం 6.5 లక్షల మంది పోయినరు. కారణము భ్రష్టత్వం. వాళ్ళ హృదయ భ్రష్టత్వము, హృదయ కాఠిన్యము, అవిధేయత. కొన్ని బలహీనతలు ఉన్నాయి వాళ్ళకి. కార్యములను చూసి, అద్భుతములను చూసినాకనే దేవుడు అక్కడి నుంచి పంపించిండు. అక్కడి నుంచి తీసుకురావటానికి కారణమే దేవుడు వాళ్ళని బలపరచాలని. హృదయం కఠినపరిచిండు ఫరోని. దాని ద్వారా ఇశ్రాయేలీలు బలపరచబడ్డారు. మనకు ఎంత గొప్ప దేవుడు, మన కార్యం చేయవాడు. ఈరోజు మన విషయంలో అదే జరుగుతోంది. పాపము నుంచి విడిపించిన దేవుడు, మనకు రక్షణ ఇచ్చిన దేవుడు. మనం ఇంకా సనుగుడు గొనుగుడుతూ ఆయనని విసిగిస్తున్నామా? అవిధేయత చూపిస్తున్నామా? భ్రష్టత్వంని మనము ధరించుకున్నామా? భ్రష్టత్వము అంటే కంప్లీట్లీ అన్గాడ్లీ, దేవుడికి వ్యతిరేకమైన స్వభావం ధరించుకోవటం. చాలా సార్లు నోరు జారుతుంటాం అనమాట. ఎందుకంటే అది హృదయంలో నిండింది కాబట్టి బయటకు వచ్చేసి. కాబట్టి ఆ టైంలో మనము దేవుని దూషిస్తున్నామా? భ్రష్టత్వం అంటే వాళ్ళు దేవుని దూషించిండ్రు కదా. ఏం దేవుడు, అక్కడే బాగున్నాం కదా, మాంసం దొరికింది, మాకు తిండి దొరికింది, ఇక్కడ నీళ్లు లేవు, ఆహారం లేదని గొనిగిండ్రు కదండి. ఈ చీకట్లో, ఈ ఎడారిలో, ఈ తిప్పలేంటి, ఈ గుడారాలేంటి, ఈ బతికేంటి, అక్కడ దాస్యత్వంలో కొట్టించుకున్నా ఎక్కడో ఒక దగ్గర స్థిరంగా పడి ఉన్నాం. ఈ తిరుగుడు ఏంటి, వాండరింగ్ లైఫ్ అంట కదా, వాండరర్స్ అంటాం, తిరుగుబోతులు. తిరుగుతూ ఇదేం జీవితం? 11 రోజుల్లో చేరాల్సిన కనాన్ దేశానికి 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి కదండి. కారణం అవిధేయత. ఈరోజు మన జీవితంలో కూడా ఈ రోజు ఇట్లా జరగాల్సిన కార్యం ఎందుకు జరగటం లేదు అంటే ఎక్కడో అవిధేయత, భ్రష్టత్వమైన మనస్సు కలిగి ఉన్నామా? దేవుని దూషిస్తున్నామా? లేకుంటే తెలుసు తెలియకు అంటే తెలిసి కేబిపిఎంలో అయితే ఎవరు చేయరా పని కదండి. మన కల్లం బైబిల్ ప్రొఫెసీ మినిస్ట్రీస్ లో అందరు సేవకులే, అందరు సేవలో గొప్పగా వాడబడుతున్న వాళ్ళే. తెలిసి చేయరు, కానీ సహవాస దోషం అంటాం కదా. కొందరు అన్యులు మనతో చేరినప్పుడు, వాళ్ళతో మనం తిరుగుతున్నప్పుడు అక్కడ పొరపాటు జరుగుతుండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా వాళ్ళ విషయమే మనం జాగ్రత్త పడాలంటాడు. కాబట్టి ఇశ్రాయేలీలు దేవుని స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేయవాడు అని కీర్తనకారుడు అంటాడు. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యం చేయగలడు. కాబట్టి నీతి సూర్యుడు అందరి మీద తన వెలుగును ప్రసాదింపజేస్తాడు. అడిగిన వారికి అందరికీ కొదువ లేకుండా పరిశుద్ధాత్మను ధారాళంగా దయచే దేవుడు. ప్రతి ఒక్కరి బలహీనతలు తెలిసిన వాడు. అన్యులకు ధర్మశాస్త్రం లేకుండానే తీర్పు, దేవుడు ఎరిగిన వారికి ధర్మశాస్త్రంలో తీర్పు. అంటే జస్టిస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్. ప్రతి ఒక్కరికి న్యాయాన్ని జరిగించేవాడు. ఇలాంటి గొప్ప దేవుడు మనకున్నప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంది? ఏక దేవుడు, ఒక్కడే దేవుడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన మనల్ని బలపరిచిన దేవుడు, మన పట్ల ఆశ్చర్య క్రియలను జరిగించిన దేవుడు కదా. ఇప్పుడు మనము న్యూ టెస్టిమెంట్ లోకి వద్దాం. ఒక మాట
న్యూ టెస్టిమెంట్ లో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఈ దినములు అంటే 2000 సంవత్సరాల నుంచి. పూర్వకాలం ప్రవక్తల ద్వారా మాట్లాడినప్పుడు వాళ్ళు దేవుని ఎరిగి ఉండి కూడా, దేవుని యొక్క అద్భుతములను చూసి కూడా, అనుభవించి కూడా, రుచి చూసి కూడా వాళ్ళు దేవుని విసర్జించినారు. అవిధేయతతోటి కనానుకు చేరలేకపోయినారు. కొత్త జనరేషన్ కదా, కనానుకు చేరింది ఎవరంట? నూతన సంతతి. ఆ పాత వాళ్ళు, ఐగుప్తు నుంచి విడువబడిన వాళ్ళు, బయటకు వచ్చిన వాళ్ళు, వాళ్ళకు రక్షణ దొరికింది. కానీ సనుగుడు గొనుగుడుతో మంచి అవకాశంని పోగొట్టుకున్నారు, కానానుని పోగొట్టుకున్నారు. కానీ ఆ తర్వాత తరము వాళ్ళు యెహోషువ కాలేబు తోటి కొత్త కానానులోకి ప్రవేశించబడ్డారు. కొత్త దేశంలోనికి, దేవుడు వాగ్దాన దేశంలోనికి ఆ దినంలో ఈ రోజు మనకి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రవక్తలు మాట్లాడినరు, వాళ్ళ పని అయిపోయింది, ఆ ధర్మశాస్త్రం మీద నెరవేరిపోయింది. వాళ్ళంతా ఇశ్రాయేలీలు తర్వాత దేవాలయంని పడగొట్టినప్పుడు, అన్య రాజులు పరిపాలిస్తున్నప్పుడు చెదిరిపోయి ప్రపంచం అంతటా 1948 వచ్చేసరికి అందరు తిరిగి 1850 నుంచి ఇశ్రాయేల్ చేరుకుంటున్నారు. మాది వాగ్దాన దేశము, మేము ఆ దేశానికి సంబంధించిన వారమని చేరుకుంటున్నారు. ఇది మనకు బైబిల్ చెప్తుంది అన్నమాట. చెదిరిపోయిన అన్యులందరూ కూడా చేరుతున్నారు. కాబట్టి ఒక కొత్త దేశం ఫామ్ అయింది. ఆ దేశం గురించి ఇప్పుడు వాళ్ళు గ్రేట్ గా ఫీల్ అవుతారు, జెరూసలేం అని, ఇజ్రాయెల్ దేశం అని. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఇజ్రాయెల్ టూర్స్ అని చేసుకుంటుంటారు. కానీ ఈ రోజుల్లో మనకు మాట్లాడుతుంది ప్రవక్తలు కాదు కదా, ఎందుకంటే మనకున్న ఆఖరి ప్రవక్త యేసు ప్రభువే. అలాగే తర్వాత యోహాను భక్తుడే లాస్ట్ ప్రాఫిట్. ఇంకా తర్వాత ప్రాఫిట్స్ తక్కువైపోయినారు. కానీ దేవుడే డైరెక్ట్ గా తన వాక్యం ద్వారా, సువార్తలలో, పత్రికల ద్వారా మనతో మాట్లాడుతున్న దేవుడు. చూడండి ఒక మాట, యాకోబు పత్రిక 4వ అధ్యాయము. యేసు ప్రభు తన శిష్యుల ద్వారా మనతో మాట్లాడిన మాట, సహోదరులారా ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి. ఇప్పుడు మనకు జరుగుతుంది అదే, సంఘంలో జరుగుతుంది ఏంటంట, ఒక్కడికి అగెయిన్స్ట్ గా ఒక సువార్థికుడికి, సేవకుడికి వ్యతిరేకంగా మరొకడు మాట్లాడుతున్నారు. ఒక్కరికి విరోధంగా మరొకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. తన సహోదరులకు తీర్పు తీరుస్తున్నాడు అంటే మనం తీర్పు తీర్చడానికి రాలేదు, మనకు దేవుడు ఆ పరిచయం ఇవ్వలేదు కదండి. ఎవరికి కూడా మనం తీర్పు తీర్చవద్దు, ఒకరినొకరు బలపరచుకోవాలంట, హెచ్చరించుకోవాలంట. తీర్పు తీర్చవద్దు. తీర్పు తీర్చువాడు నీ ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చి ఉండెను, ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడు కాక న్యాయము విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింప చేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు? కాబట్టి మనము మన ప్రవర్తన విషయంలో పరిశుద్ధంగా ఉండాలి. ఎవరికి తీర్పులు తీర్చకూడదు, ఎవరికి మనం ఏ డెసిషన్స్ విషయంలో కూడా అబ్జెక్ట్ చేయకూడదు. వీలైతే మంచి మాటల చేత వాళ్ళని బలపరచాలి. ఆరోగ్యకరమైనటువంటి సువర్తమానం చేత వాళ్ళని బలపరుస్తున్నారు. ఒకరికొకరు మంచి చెడులు చెప్పుకుంటూ వారిని బలపరచాలంట. వారిని అయితే దేవుడు కనికరిస్తాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం ద్వారా నువ్వు న్యాయం తీరుస్తున్నావు. న్యాయాధిపతి అయిన దేవుడు ఎవరు? ఒక్కడైనా యేసే. ఆయన మాత్రమే న్యాయం తీర్చువాడు. మనకు లేదు ఆ వర్క్. న్యాయాధిపతిని దేవుడు తీర్పు తీర్చే దినం ఒకటి వస్తుంది. ఆ దినం కొరకే ఆయన వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి మనం ఒకరికొకరు తీర్పు తీర్చక, ధర్మశాస్త్ర విషయంలో మనం ఎవరిని తీర్చొద్దు. మాటలు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాలంట. మనము చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అదే విధంగా మనం చేస్తున్న ప్రతి కార్యంలో దేవుని యొక్క ఆత్మ నడిపింపు కలిగి ఉంటేనే,
ఆత్మ నడుపుకుంటేనే మనము మా కంటే గొప్ప దేవుడు ఇంకెవరికి లేరని చెప్పగలం. ఆత్మ నడిపింపు లేకుండా మీరు ఎవరిని కూడా ఎందుకు యాకోబు సువార్త యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, జస్ట్ ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 1వ వచనము, 2వ అధ్యాయము 1వ వచనంలో చూడండి ఆ మాట ఏంటి అక్కడ. 2:1 నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకండి. ఒకరిని హెచ్చరిస్తున్నప్పుడు, ఒకరిని బలపరుస్తున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు, లేదా సాక్ష్యం పంచుకుంటున్నప్పుడు, పాట పాడుతున్నప్పుడు, ప్రభుని మహిమపరుస్తున్నప్పుడు, స్తుతి గానములతో ఆయనని ఆరాధిస్తున్నప్పుడు, పూజనీయుడైన దేవుడు అని చెప్పి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు మొహమాటం లేకుండా ఉండాలంట. ముక్తసరిగా మొక్కుబడిగా ఉండకూడదు. నేను చెప్పట్లేదు ఈ మాట, వాక్యం చెప్తున్నాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మొహమాటం వద్దు కదా. ముందు వాళ్ళు చూస్తున్నారే, వాళ్ళు వింటే ఏం బాగుంటది, ఇది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, ఇవే వద్దు. మొహమాటమే లేదు. ఎందుకంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంత ముక్తసరిగా ఉండాలని చెప్పిన దేవుడు. కాబట్టి మీరు ఈ విషయంలో జ్ఞాపకం చేసుకోనండి. దేవుడి కార్యములను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, దేవుడి కార్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు రోమా పత్రిక 8వ అధ్యాయంలో నేను ఒక లాస్ట్ మాట ముగిస్తాను. 8వ అధ్యాయం రోమా పత్రిక 8వ అధ్యాయము 30వ వచనము, 8:8 చాప్టర్, రోమన్స్ చాప్టర్ 8 and verse 30. అక్కడ ఏముందంట, ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరి నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. మొహమాటం లేకుండా ముక్కుసూటిగా యథార్థంగా న్యాయవంతుడైన దేవుని పీఠం ఎదుట మన సేవ, మన పరిచర్య జరిగిస్తున్నప్పుడు దేవుడు ఏమంటుండో, ఎవరు నిత్య రాజ్యమునకు స్థిరపరచబడ్డారో వాళ్ళని నేను ఎరుగుదును. ఇప్పుడు మనుషులు మనల్ని తీర్పు తీర్చాల్సిన పని లేదు. ఈమె పోతుంది, ఈమె పోదు, ఈయన పోతాడు, ఈయన ఓడు అని మనం చెప్పడానికి వీలే లేదంట. ఎందుకంటే కనికరం గల దేవుడు ఎవరినైనా కనికరిస్తాడు. ప్రేమించగలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ప్రేమలో పార్షాలిటీ లేదు కదా. ఆయన ప్రేమలో పార్షాలిటీ లేదు, అందరినీ ప్రేమించే దేవుడు. కాబట్టి మనము ఈ 8వ అధ్యాయము 26 నుంచి ఒకసారి చూసుకుంటే మీకు క్లారిటీ ఉంటది. 26 8వ అధ్యాయం రోమా పత్రిక 26వ వచనం. అటు తర్వాత ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యం కాని మూలులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రార్థిస్తేటప్పుడు మనకు మొహమాటం కదా, ఆరాధించేటప్పుడు మొహమాటం. కొన్నిసార్లు మనకు కొన్ని పదాలు దొరకటం లేదు, అబ్బాయి ఇక్కడ ఏదో పదం వాడాలి అని మనం నాలుగు ఖర్చుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఉచ్చరింప శక్యం కాని మూలులతో ఆత్మనే మన పక్షముగా ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మొహమాటం లేకుండా ప్రార్థించటం, మొహమాటం లేకుండా నేను క్రైస్తవుని అని చెప్పుకోవటం, మొహమాటం లేకుండా పరిచర్యలో ముందుకు సాగటం అనేది ఎప్పటికీ కూడా ప్రయారిటీ మనది. మొదటి ప్రాధాన్యత దేవుని వాక్యం విషయంలో హెసిటేషన్ ఉండకూడదు కదా. ముందు వెనకలాడి అబ్బాయి ఇవాళ కాదులే, రేపు కాదులే, ఎల్లుండి ప్రార్థన చేస్తా అట్లా అనుకోకూడదు. నీకు మొహమాటం వస్తుందని అర్థమైంది కాబట్టి వెంటనే మనము సరి చేసుకుందాం. ఇంకేమంటున్నాడు అక్కడ, మరియు హృదయంలో పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఎలిగనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ఇప్పుడు పరిశుద్ధ సన్నిధిలోనికి చేరాలంటే ఎవరు చేస్తారంట? దేవుని ప్రేమించు వారికి. తర్వాత రెండవ మాట ఏంటి? ఆయన అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఆయన సంకల్పం చొప్పున, ఆయన ప్రణాళిక, ఆయన ప్లాన్ లో ఎవరు ఉన్నారో, ఎవరిని పిలిచిండో, ఇంకా ఎవరెవరిని పిలుస్తూ ఉంటాడో ఈ యుగాంతం వరకు, ఆయన రాకడ దినం వరకు, వీరంతా కూడా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ, ఆయన ప్రీ ప్లాన్ అన్నమాట. సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అందరికీ, ఇంకా అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి
మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదాం. ఎందుకనగా ఈ తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడు. తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠ. ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ గాడ్ ఈజ్ జీసస్. మొదటి ప్రథమ సంతానంగా యేసు ప్రభుని నిలబెట్టింది దేవుడు. అందుకే అన్ని నామముల కన్నా పైనామము, ఘనమైన నామము, ఉన్నతమైన నామము యేసు నామము అని డిక్లేర్ చేసాడు. యేసు నామము ఎవరంట? తండ్రియే కుమారునిగా వచ్చింది కాబట్టి. ఇది మనకు ప్రకటన గ్రంథంలో కనబడుతుంది 19వ అధ్యాయంలో. తండ్రియే మరణించి తిరిగి లేచిందంటే ఎవరు? యెహోవా దేవుడు మరణించలేదు కదా. అక్కడ మరణించింది ఎవరు? యేసు ప్రభు. అంటే తండ్రియే కుమారునిగా ప్రత్యక్షమై శిల్వ శ్రమలను అనుభవించి రక్షణ కార్యములు జరిగించి మనకు పాపము నుంచి విడుదల కదండి, పాపముల నుంచి విడుదల, రక్షణ నిశ్చయిత, పరలోక రాజ్యంను అనుగ్రహించటకు వస్తున్నాడు. కాబట్టి ఎవరిని పిలిచేనో చూడండి, అక్కడ ఆ మాట ఒక్కటి చెప్పి ముగిస్తాను. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లుగా దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో. ఇప్పుడు దేవుడు ఎవరిని తెలుసుకున్నాడు? ఎవరు తెలుసు ఆయనకి? గాడ్ నోస్ మీ అని చెప్పగలమా? బట్ ఐ నో గాడ్ అని చెప్పగలమా? కొని నాకు దేవుడు తెలుసు అంటే ఎవరైనా వేల్పులు ఆయనకు సముడే లేరు. ఆయన ఎవరికి పోటీ లేదు. ఆయన పరిశుద్ధుడు కదా. ఏ దేవతలలో కూడా, అన్ని దేవతలలో కూడా ఆయననే శ్రేష్ఠుడు. అవన్నీ అట్లా వచ్చి కాలిపోయి బూడిదైపోయేవి చేతుల పనులు, అవన్నీ చేతి పనులు కదా. విగ్రహాలన్నీ కూడా చేతి పనులు. ఇప్పుడు ఈ విగ్రహాలలోకి ఇంకా చాలా చేరతాయంట. నీ కడుపే నీ ఆహారమే నీ దేవుడు అంటాడు కొందరు ఒక వాక్యంలో. ధనమే నీ ఆహారం అంటాడు, దీని దేవుడు అంటాడు. ధనమే నీ దేవుడు, నీకున్నటువంటి ఆస్తులే నీ దేవుడు, డబ్బు నీ దేవుడు కదా, నీ చదువే నీ దేవుడు, నీకున్నటువంటి సమస్యలే నీ దేవుడు. వాటితో కొట్టుమిట్టాడుతున్నావా, వాటి మీద ఎక్కువ ధ్యానం పెడుతున్నావా అంటే అదే నీ దేవుడై కూర్చు. ప్రతి ఒక్కటి విగ్రహమై కూర్చుంటుంది. ప్రభువుకి తప్పి ఇంకెవరికి నువ్వు ఏ స్థానం ఇస్తున్నా అది నీకు విగ్రహమై కూర్చుంటుంది. ఆయన దేవతలలో పోల్చబడిన వాడు కాదాయన. ఆయనకి ఎవరు సమం లేరు. కానీ మనము సొంత విగ్రహాలు చేసుకుంటున్నాం. మనకు తెలుసు కదా అహరోను విషయంలో. మోషే పర్వతం పైన 10 ఆజ్ఞల కోసం ఆయన ప్రయాసపడి 40 దినములు 40 పగళ్ళు రాత్రులు దేవుడి సముఖంలో కూర్చున్నప్పుడు ఇక్కడ కింద ఏం చేస్తున్నారు జనాలు? మోసే పోయిండు, ఏమైపోయిండో, ఆ దేవుడు ఏమైపోయిండో, మోసే ఏమైపోయిండో, మాకు ఇప్పుడు దేవుడు లేడు, మాకు దేవుడు కావాలి అని ఒక యాజకుడిని ఎంత భయంకరంగా చిత్రవద చేస్తే అంత ఫ్రస్ట్రేషన్ తోటి అహరోన్ ఏం చేసిండు? బంగారం అంతా తీసుకొచ్చి ఒక దూడను చేసి పెట్టి, బంగారంతో ఒక విగ్రహం. ఇలాంటి విగ్రహాలు ఎన్నో, కనబడని విగ్రహాలు చాలా ఉన్నాయి క్రైస్తవులలో. కనబడని విగ్రహాలు. ఏ సమస్య నీకు పెద్దగా చూసుకుంటున్నావో అదే నీ విగ్రహం అయిపోయింది. కాబట్టి ఇవన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మీరు అక్కడ ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంట? ఎవరిని పిలిచానో, ఎవరిని ఎరిగేనో వారిని నిర్ణయించెను, ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా చేసెను, ఎవరిని నీతిమంతులుగా చేసినో వారిని మహిమపరచు. ప్రభు మనల్ని మహిమపరచాలి. ఎందుకంట మనల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు, వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పని దేవుడు. కాబట్టి ఆయనతో సమం ఎవరు లేరు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన అగ్నిమయమైన దేవుడు, అగ్నిలో మహిమలో నివసించే దేవుడు. ఆ గొప్ప దేవుని పూజించడానికి పరిశుద్ధతతో పవిత్రంగా సన్నిధిలోకి చేరడానికి ప్రయత్నం చేయాలా. మన పాపములు ప్రతి దినము మన దోషంలను ఆయన క్షమిస్తున్న దేవుడు. ఎందుకంటే ఆయన ఓర్పు కలిగి మనలను ప్రేమిస్తున్న దేవుడు. ఆ ప్రేమమయ్యని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రికాల సమయంలో ఇక వాక్యంని ముగిస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, మహాగణుడవు, సర్వోన్నతుడవు, ఒక్కడే దేవుడవైన మా యేసయ్య, అన్ని కాలంలో ఏకరీతిగా ఉండి ప్రభ నువ్వు మారని దేవుడు, మార్పు చెందని దేవుడు ప్రభ, అల్ఫయు ఒమేగయు అయిన దేవుడవు, నీవు ప్రేమమయుడవు అయిన పవిత్రుడు, పరిశుద్ధుడవు, నీతిమంతుడు, న్యాయవంతుడు ప్రభ. నీకు సన్నిధిలో మేము పరిశుద్ధతతో నిలబడటకు ప్రభ యోగ్యత లేని వారం, కానీ మమ్మల్ని పిలిచినావు. నీ పిలుపు తగ్గట్టుగా మేము లోబడి ఉన్నాం. కానీ ప్రభ తండ్రి ఇంకా పరిశుద్ధుంటున్నాడు వాళ్ళ ప్రభ రూపాంతరం వరకు మేము కొనసాగుటకు మీరు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, విన్న వాక్యం ప్రతి ఒక్క హృదయంలో ఫలింప చేయమని, ప్రతి ఒక్కరు కూడా ప్రభ నీ యొక్క వాక్య ధ్యానంలో ప్రభ తండ్రి బలపరచబడినట్లు విశ్వాసంలో మమ్మల్ని అందరినీ స్థిరపరచమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ బ్రదర్ బ్లెస్సింగ్స్ చేయండి జరా. ఓకే అన్న.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం, నడిపింపు చేరొచ్చిన మనందరికీ, లోకంలోని సకల పరిశుద్ధులకి సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. Praise the Lord. Praise the Lord. అందరికీ గుడ్ నైట్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్.